తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశానుసారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థిగా కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నన్ను ప్రోత్సహించి కేసీఆర్ గారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో నిలబడటం జరిగింది. విజయవాడ సెంటర్లో ఎందుకంటే ఇక్కడ సామాజిక వర్గం చాలా మేధావి సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. కేసీఆర్ గారిని అభిమానించే వాళ్ళు కానీ కేసీఆర్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు కానీ ఈ 10 ఏళ్లలో చూసిన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలంగాణని ఏ రకంగా అయితే అభివృద్ధి చేశారో ఆ రకంగా చేస్తారు మన నియోజకవర్గాన్ని అనే ఉద్దేశంతో నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించాడు కేసీఆర్ గారు. కారణం ఏంటంటే గతంలో ఆంధ్ర ద్రోహి అని ఆంధ్రప్రదేశ్ ప్రజానికం చాలామంది కేసీఆర్ గారిని అవమానించారు. ఆ రోజు వాళ్ళు అవమానించడానికి కారణం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేదానికి ఆ రోజు ఆ రకంగా అన్నారు. కానీ 10 ఏళ్లలో చూసిన తర్వాత కేసీఆర్ గారు లాంటి లీడర్ లేరు. కేసీఆర్ గారి లీడర్ మనకు కూడా కావాలి, మన ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ గారు కావాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రజానికం మొత్తం కూడా కేసీఆర్కి గుంపు గుర్తుగా లాస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్లో వేయటం జరిగింది. ఇవాళ అదే పరిస్థితిలో తెలంగాణ అయితే ఎప్పుడైతే తెలంగాణ సాధించినటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం కూడా పార్లమెంటులో ప్రత్యేక హోదా కోసం కూడా కాపాడినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ప్రత్యేక హోదాకి వాళ్ళ ఎంపీల చేత పార్లమెంట్లో మాట్లాడిచ్చేది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నిదానంతో విశాఖ ఉక్కుకు కూడా మద్దతు తెలిపి సింగరేణి సమస్య తెలంగాణలో ఉన్నటువంటి సింగరేణి సమస్య చేత బిడ్ వేయించడం జరిగింది. ఆ పరిస్థితిలో కేసీఆర్ గారిని అర్థం చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కూడా మేము మీ ముందుంటాం, మీరు మాకు లీడర్గా కావాలండి అని చెప్పేసి చాలామంది అడిగారు. దాంతోనే కేసీఆర్ గారు కొంత ఒక అడుగు ముందుకు వేసి నన్ను బలపరచడం జరిగింది. తర్వాత కృష్ణ జలాల విషయంలో కూడా పోతిరెడ్డి రాయలసీమ విషయంలో కూడా నీళ్లు మనకు పుష్కలంగా వాటర్ ఉన్నాయి, మనం వినియోగించుకోవడం రావట్లేదు, మీరు సహకరిస్తే వాటర్ను కూడా పుష్కలంగా వినియోగించుకుందామని చెప్పారు. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ఎట్లా ఉందంటే స్వార్థ ప్రయోజనాలు ఇక్కడ మీరు తీసుకొస్తే మాకేమొస్తాయి, మేమిస్తే మీకేమొస్తాయి అన్నట్టు ఇంటికి వచ్చే పరిస్థితులు ఏర్పడింది. ప్రత్యేక హోదా తీసుకురావడం అనేది చేతగానటువంటి నాయకులు మన దగ్గర ఉన్నారు. ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ కోసం 10 సార్లు రాజీనామా చేశారు. ఇక్కడ ప్రత్యేక హోదా కోసం ఒక్కరు కూడా రాజీనామా చేయాల. కారణం ఇక్కడ ఉన్నటువంటి సంపాదన, వీళ్ళ స్వార్థ ప్రయోజనాలు, పిల్లల భవిష్యత్తు ఏంటనేది కూడా రాజకీయ నాయకులకు పట్టలేదు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ టైపులో అయితే ఉందో అదే టైపులో నాయకులు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అదే రకంగా తయారయ్యారు. కానీ ఇవాళ ప్రత్యేక హోదా కోసం మీరు నన్ను గెలిపించండి, ప్రత్యేక హోదా కోసం మళ్ళీ రాజీనామా చేస్తానన్నటువంటి సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. కేసీఆర్ గారి పోచబలంతో కేసీఆర్ అండదండలతో ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో నేను పోటీ చేసి విజయం సాధించి మళ్ళీ ప్రత్యేక హోదా కోసం కానీ నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం కూడా నేను రాజీనామా కూడా మళ్ళీ చేస్తానని చెప్తున్నా. కేసీఆర్ గారు ఏ రకంగా అయితే రాజీనామా చేసి తెలంగాణను సాధించారు, ఆంధ్రప్రదేశ్లో కూడా నా రాజీనామాతోనే మళ్ళీ మిగతా ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసి ప్రత్యేక హోదాను తీసుకొస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది, మనం కూడా బాగుపడతాం, ఉద్యోగస్తులకు చాలా ఉద్యోగాలు వస్తాయి. ఇవాళ మన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు లేవు, నిరుద్యోగం లేదు. ఇవాళ దయానిధి పరిస్థితిలో డ్రగ్స్కి అలవాటు పడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది అన్నట్టుగా గుర్తు చేసుకుంటున్నాం. కావున సెంట్రల్ నియోజక ప్రజానికానికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, రోడ్ రోలర్ గుర్తుపై 11వ నెంబర్ సింబల్ అయినటువంటి ఈవీఎంలో 11వ నెంబర్ సింబల్ అయినటువంటి రోడ్ రోలర్ గుర్తుపై అఖండమైన మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను అఖండమైన మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను.